ఇక్కడ ఎమ్మెల్యే ఉండరు చెప్పుకునేదానికి. ఎమ్మెల్యే ఇక్కడ ఓటేస్తే ఉండరు. నేను అందుకే ఇక్కడ ఉంటానని చెప్తున్నాను. నేను ఇప్పుడు బాలకృష్ణ గారిని నేను ఎప్పుడూ విమర్శించలేదు. ఆయన నటుడు, ఆయన సినిమాలు చేయాలి, ఆయన షోలు చేయాలి. రాజకీయాలు వద్దంటారు. రాజకీయాలని కాదమ్మా, రాజకీయం చేస్తే ఫుల్ టైం ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇక్కడే ఉండాలి. ఆయన సంవత్సరానికి 10 రోజులు వస్తారమ్మా. ఏం చేస్తారు ప్రజలకు చెప్పండి మీరు? ఈ ప్రజలు కూడా ఆలోచించాలి కదా. మేము ఈ పార్టీకి 40 ఏళ్ళగా వేస్తున్నాం, 40 ఏళ్ళగా. ఎందుకు 40 ఏళ్ళగా మొయ్యాలి? నీకు మంచి చేసే వ్యక్తి రావాలి, అది కోరుకోండి. మిగతావన్నీ పక్కన పెట్టండి, కాసేపు పక్కన పెట్టండి. ఆ మోదుకుపల్లిలో ఒక డంప్ యార్డు మార్చలేకపోయారు, ఇన్ని సంవత్సరాలుగా పడుంది. వ్యర్థాలు అందులో వేసి కాలుస్తుంటే కంపుకి జనాలందరూ రోగాలు వస్తున్నాయి. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు నా దగ్గరికి వచ్చి స్వామీజీ ఇలా జరుగుతుందని చెప్తుంటే నాకు బాధ కలుగుతూ ఉంది. తాగడానికి నీళ్ళు ఇవ్వంటే ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా చేసి సక్సెస్ అయ్యి 100 days ఆడింది అనుకోండి, ఇక్కడ తాగే వాళ్ళకి నీళ్లు లేకపోతే ఆ 100 days సక్సెస్ ఇక్కడ వాళ్ళకి నీళ్ళు ఇస్తుందా? లేదే. నువ్వు 100 రోజులు ఇక్కడ కూర్చుంటే కనీసం ఏడాదికి ఒక 100 రోజులు నన్ను ఉంటే అది 100 days. మీరు ఇంత నిబద్ధతగా మాట్లాడుతున్నారు, ఇంత ఈ నియోజకవర్గానికి చేయాలని మీకు ఒక సంకల్పం ఉంది, కానీ డబ్బు లేదు. సో ఈరోజు ఓటుకి డబ్బు ఇవ్వందే ఎక్కడ ఓటు వేసే పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మీ ఎలక్షన్ ఎలా ఉంటుంది? మనం ఇంకొకటి ప్రచార శైలి చూసుకున్నా కూడా మిగతా 2 పార్టీలకి మీ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వస్తున్న జనం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వేరియేషన్ మిమ్మల్ని గెలిపిస్తుందని మీరు ఎలా భావిస్తున్నారు? 2 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఈరోజు 400 సీట్లకు ఎగబాకింది. ప్రయత్నం, మన నిజాయితీ, నిస్వార్థత, మనం ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, అందరినీ టచ్ చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, నీకు వాళ్ళు నీ మొహాన పడే 50 పైసలు, రోజుకి 50 పైసలు, ముష్టి పడేసేటువంటి 50 పైసలకి నువ్వు అమ్ముడు పోతానంటే నీ ఇష్టం. లేదు, నాకు నా అదృష్టం మారాలి, నా తలరాత మారాలనే కోరిక నీకుంటే ఇక్కడ హిందూపురంలో మీరు అనుకుంటున్నారమ్మా, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, తర్వాత ఇక్కడే ఉంటున్నటువంటి యువత, అలాగనే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న యువత, నేను రాగానే ఫస్ట్ నేను ఏం చేశానంటే నేను ఏం చేయగలను ఆలోచించి 58 కంపెనీలతో మాట్లాడించుకొని నాకు పరిచయం ఉన్న వాళ్ళతోటి, వ్యవస్థతోటి ఇక్కడ జాబ్ మేళా పెడితే ఒకటే రోజు స్పాట్లో 700 మందికి ఆఫర్ లెటర్స్ తోటి ఇప్పించారు. నా చుట్టూ తిరిగారు. మీరు ఇందాక అన్నారే, దాంట్లో 180 మంది ముస్లిం పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి స్వామీజీ హమ్ ఆప్కే సాథ్ హై అన్నారు. నాకు అనిపించింది, బాధలో మనిషికి అన్నం పెడితే మతం చూడరు, కులం చూడరమ్మా. ఆకలికి అన్నం పెడితే నువ్వు ఏ కులం అని చూడరు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఒక మనిషికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన హాస్పిటల్లో చేర్చారనుకోండి, వాళ్ళు వచ్చి డాక్టర్ గారు మీరు ఏ కులం, మీరు రెడ్డా, మీరు కమ్మ, మీరు బ్రాహ్మల, మీరు వైశ్యుల, లేకపోతే మీరు కురవ, బోయ చూడరమ్మా. నువ్వు హిందువా, ముస్లిమా చూడరమ్మా. ముందు మా వాడిని కాపాడండి అంటారు. అక్కడ కులమతాలు రావమ్మా. ఈరోజు హిందూపురంలో మనుషుల యొక్క పరిస్థితి అది అవసరం, అత్యవసరం. 3 రోజులు కరెంటు లేక పేషెంట్లు చచ్చిపోయారు హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి డాక్టర్ని అడిగితే మా పరిస్థితి బాగోలేదని అంటున్నారంటే ఏమిటి ఇక్కడ మనం సాధించింది? కాబట్టి నా నిజాయితీ, నా నిస్వార్థత ఖచ్చితంగా నన్ను గెలిపిస్తుందని అయితే నాకు నమ్మకం ఉంది. రెండోది, నాలెడ్జ్ హబ్ అని 10,000 ఎకరాలు, 12,000 ఎకరాలు సుమారు కేటాయిస్తే మీ సప్తపదుల్లో ఇది కూడా ఒకటి ప్రధానమైంది. ఇప్పటికి దానికి వేసిన రాయి కూడా ఏమీ లేదు, అది పోయింది, కాలగర్భంలో మట్టిలో కలిసిపోయింది. ఈ పార్టీకి నిజంగా నాయకత్వానికి ఆ శక్తి ఉంటే నాకుందమ్మా, నేను నేరుగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. నన్ను గెలిపించండి, ఒక ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు. ఎందుకంటే దేశం చూస్తుంది నా వైపు. నేను ఒక్కటి చెప్తున్నానమ్మా, హిందూపురం వైపు దేశం అంతా చూసింది, బీజేపీ ఒక్కటే చూడలేదు మీ వైపు. లేదమ్మా, బీజేపీ కూడా చూస్తుంది. ఈయన ఎలా పోరాడుతాడు, ఈయన ఎలా తట్టుకుంటాడు. ఎందుకంటే పోరాట పట్టిమను కోరుకుంటారు ఎవరన్నా. పోరాడే వ్యక్తిని, ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే ఎవరిలో ఇమ్యూనిటీ ఉండి ఎవరైతే దానికి పోరాడగలం వాళ్ళే బతుకుతారు కదా. నాలో ఆ ఆరాటం ఉంది, ఆ పోరాట పటిమ ఉంది. నేను నిలబడాలి. ఒకటి ఇవ్వలేదని నేను వాళ్ళని విమర్శిస్తూ వెనకడుగు వేసే శక్తి, ఆ ఆలోచన, పిరికిబంద ఆలోచన నాకు లేదు. నిలబడతాను. ఏముంది, ఓడగొట్టారా వాళ్ళ దురదృష్టవంతులు, గెలిపించుకున్నారా వాళ్ళ అదృష్టవంతులు. గెలిపించిన తర్వాత హిందూపురాన్ని దేశంలో రాస్తా నేను సువర్ణాక్షరాలతో. మోడీ గారి దగ్గరికి వెళ్తాను నేను, లేపాక్షి గురించి, నాలెడ్జ్ హబ్ గురించి వారి దగ్గర పెడతాను నేను. ఈ సత్తా ఇక్కడ గెలిచే ఏ నాయకుడికైనా, ఎమ్మెల్యేకు ఉందా? నేను అదే ప్రశ్నిస్తున్నా. వెళ్ళి నేరుగా మాట్లాడగలరా? ఈ బాలకృష్ణ వెళ్ళగలరా మోడీ గారి దగ్గరికి? కూటమిలో ఉన్నారు కదా, వెళ్ళి మాట్లాడగలరా? మోడీ గారి గురించి ఎన్ని మాట్లాడినారు ఆయన? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలరా? వెళితే ఆయన ఎలా ఉంటుంది ఆలోచన చేయండి.
ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ కలిసిపోయారు కదా అన్న తర్వాత 2019లో అప్పుడు అన్నారు అన్ని. అవును. సో మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు కదా, రాజకీయాల్లో మీ పార్టీ కూడా మామూలుగానే ఉంది కాదు. అందరికిలానే. ఒక చిన్న మాట చెప్తానమ్మా, కలిసిపోవడం వేరమ్మా, ఆలోచనలు కలవడం వేరు. ఇప్పుడు కలిసిపోతే మొన్న మేనిఫెస్టో ఏం చెప్పారమ్మా, మాకు సంబంధం అసలు ఆయన ముట్టుకొని కూడా లేదు, అసలు ఆయన చేత్తో కూడా ముట్టలేదు. అదేదో ఒక అంటరాని దానిలో ఏమంటున్నారంటే ఈ 1,70,000 కోట్లు మా నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి, మాకు సంబంధం ఏంటి, వాళ్ళు దండం పెడుతున్నారు. మీరే అన్నారుగా కలిసిపోయారు, ఎక్కడ కలిసాయి? బయటికి చేతులు కలవడం కాదమ్మా, మనసులు కలవాలి, బుద్ధి కలవాలి, ఆలోచనలు కలవాలి. అది కలయిక అంటే. ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేసామనుకోండి, ఇద్దరికి నచ్చలేదనుకోండి, ఏదో ఒక 6 నెలలు మీరు పడుండయా, తర్వాత మీకు విడాకులు ఇవ్వాలా ఏమి ఇవ్వాలా డైవర్స్ ఆలోచిద్దాం. ఒక 6 నెలలు అయితే ఒక రూఫ్ కింద పడుండండి చూసుకుందాం అంటే, ఈ 6 నెలలు పడుండడం కూడా వాళ్ళకి నరకతుల్యంగా ఉంటుంది. అర్థమైంది కదమ్మా? సో కలయిక గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుంటే అన్నీ బయటకు వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి అది పక్కన పెడదాము. మనం నిజాయితీగా మాట్లాడుకుంటే, నన్ను హిందూపురం ప్రజలు గెలిపించుకుంటే నేను ఇక్కడ అసెంబ్లీలో రచ్చ చేస్తాను. హిందూపురం నేను రచ్చ చేస్తాను, అవసరమైతే ధర్నా చేస్తాను. నన్ను పంపించండి మీరు. అరే మీ వాయిస్ నేను మీ గురించి గొంతెత్తి అరుస్తాను. ఇక్కడ బోయలకి ఎస్టీ హోదా ఇస్తామని చెప్పారు. నేను ప్రతిజ్ఞ చేశా బోయలందరికీ, నేను తెప్పిస్తా మీకు. ఎందుకంటే మోడీ గారు కూడా 2019 ఆయన యొక్క ప్రసంగాల్లో కర్నూలు వచ్చినప్పుడు ప్రమాణం చేశారు. వారి దగ్గరికి చట్టం చేసి పంపాలి కదా. నేను అసెంబ్లీలో రచ్చ చేస్తాను, బోయలకి ఎందుకు ఎస్టీ రాదు నేను చూస్తాను. ఇక్కడే కాదు, మొత్తం స్టేట్లో ఉన్న బోయలందరికీ ఆ ఎస్టీ హోదా వస్తే వాళ్ళకి ఎన్ని వసతులు వస్తాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కదా. నా ఆలోచన అలా ఉంటుంది, అది నేను చేయగలను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యక్తి గెలిచారే అనుకోండి, మోడీ గారి దగ్గరికి వెళ్తారా? వెళ్ళలేరు. వాళ్ళు వాళ్ళకి భారతదేశంలో ఉన్న అంతమంది ఎమ్మెల్యేలు ఒకళ్ళు. అదే మనకు సీట్ ఇవ్వకపోయినా మన వ్యక్తి నిలబడి ప్రజల కోసం తిరిగి కష్టాలు పడి ఎండ వాన అని ఆలోచించకుండా ఒక సన్యాసి రోడ్లెక్కి వీధులెక్కి కాలువలు కూడా తిరిగానమ్మా నేను. కాలువలు దాటుకుంటూ, మురికి కాలువలు దాటుకుంటూ అక్కడ కూర్చున్న వాళ్ళని పలకరించి, మీరు చూడండి నేను నడిచి. అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే స్వామీజీగా మీరు ఎన్నో అంటే జనం మీ దగ్గరికి రావడానికి తాపత్రయపడతారు, మీకు పూజలు చేయడానికి తాపత్రయపడతారు, మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారు. బట్ ఈ రోజు మీరు వాళ్ళ గడప తొక్కుతున్నారు. సమస్యమ్మా, ఇప్పుడు హిందూపురంలో చాలా చోట్ల పాపం వాళ్ళకి నన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. ఈ కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి జనాలు వచ్చి వాళ్ళు అన్నారు, మీరు మా ఊర్లో నిలబడొచ్చు కదా, మీరు తిరగకుండా మేము చేస్తాం. అది నాకు ఇష్టం లేదు, ఇక్కడ కావాలి. అక్కడ నేను నిలబడితే గెలిచేస్తాను. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, అంతే కదా. 100,000,000 లింగాల్లో నేను ఒక లింగం అవుతాను. అది కాదు, నేను జ్యోతిర్లింగం కావాలి. నేను మామూలు లింగం కాదు, జ్యోతిర్లింగంగా కావాలి. ఇప్పుడు భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు కదా. అలాంటి జ్యోతిర్లింగాల్లో అత్యద్భుతమైన ఒక జ్యోతిర్లింగంలా నేను ప్రతిష్ఠ కావాలంటే నేను ఇక్కడ నడవాలి, నేను గడప తొక్కాలి, నేను ఆ కాలువలు దాటాలి, వాళ్ళు మురికి వాడల్లో ఉన్నటువంటి వాళ్ళ వాడల్లోకి వెళ్ళాలి. నేను నిన్న వెళ్ళింది ఆ డంప్ యార్డ్, ఆ కంపది చూస్తే నిజంగా నాకే చాలా బాధేసింది. కాబట్టి నా నిజాయితీతో నేను వెళుతున్నానమ్మా, నాకు ఒక స్పష్టత ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.